మనం అప్పుడప్పుడు టెక్నాలజీ వాడకూడదు. ఆదివాసుల అడ్వైస్ తీసుకోవడంలో తప్పు లేదు. మనకే కాదు, వాళ్ళకి డెస్టినేషన్ ముఖ్యం కాబట్టి వాళ్ళని ఫాలో అవ్వడం తప్పదు. అది కాదు సార్, ఇక్కడ నుంచి షార్ట్ కట్ ఏమైనా ఉందేమో అని. ఉంటది నరకానికి షార్ట్ కట్ ఉంటది. నువ్వు కాసేపు ఈ గూగుల్ యాప్ క్లోజ్ చేస్తావా? అడవి మనుషులకి అడవి గురించి తెలుస్తుంది, మనలాంటి సిటీలో పుట్టిన నాగరికులకి ఏం తెలుస్తుంది? నందిక ప్లీజ్. హలో భూమి. హలో లక్ష్మమ్మ. ఫోన్ కలవడం లేదమ్మా. నేను చెప్పేది జాగ్రత్తగా విను. విరాట్ బాబు విడుదల కావాలంటే అప్పల్ రాజ్ ఫోను. హలో హలో, ఇది అప్పల్ రాజ్ ఫోనే. హలో, మన దగ్గరుండి మన తిండి తిని ఆ లక్ష్మి భూమికి ఫోన్ చేస్తుంది, చూసావన్నయ్య? వీళ్ళంతా ఒక్కటే. విశ్వాసం లేని కుక్కలు. ఏటి ఇందాక నుంచి చూస్తున్నా అడవి మనుషులు కుక్కలు అంటున్నా. ఎట్టా ఉంది ఒళ్ళు? ఏయ్, నీ అన్న దాంట్లో అబద్ధమే ఉందే. మేయ్ ఏంది మే తెగ రెచ్చిపోతున్నా? Stop it! మనం వచ్చిన పని చూసుకుందాం. దట్స్ ఆల్. మాటికి లక్ష్మి దీనికి ఎందుకు ఫోన్ చేస్తుంది? దీని సంగతి ఏంటో గ్రానికి చెప్పాల్సిందే. నందిక, చెప్పు నందిక. ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యారా? హా గ్రాని, తన చేతిలో అప్పలరాజు సెల్ ఫోన్ ఉంది. బయలుదేరినప్పటి నుంచి లక్ష్మి ఆ నంబర్కి ఫోన్ చేసి భూమికి ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తోంది, కానీ సిగ్నల్స్ కట్ అయిపోతున్నాయి. లక్ష్మి దాని దగ్గర ఇన్ఫర్మేషన్ ఏముంటుంది? దాని బొంద. మర్డర్ జరిగిన రోజు ఆ లక్ష్మి అప్పలరాజు సెల్ ఫోన్తోనే వీడియో తీసింది. ఎందుకు నవ్వు వచ్చింది? అడవిలో నవ్వితే పన్ను కట్టాలా? కారణం లేకుండా ఎందుకు నవ్వు వచ్చింది అని అడుగుతున్నాను. నవ్వు మనిషి జన్మ హక్కు, దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు. నువ్వు మమ్మల్ని చూసే నవ్వుకున్నావు. ఏ, మా మొహంలో నీకేమైనా కోతులు కనపడుతున్నాయా? అబ్బే, కోతులు కొండ ముచ్చులింటే బాధడిపోతాయి. నీకు చాలా ఎక్కువైంది. ఎందుకు మాటారు? మా భూమిని సుత్తేసాలు ఎగిరెగిరి పెడతారు. మా భూమి చాలా మంచిది, పాపం. మంచిదే. మన మంచితన వాళ్ళకెందుకు లేకుండమ్మా? ఇందాక చంద్రుణ్ణి చూడాలని మొక్కుకుంటే కోరుకున్నవి జరుగుతాయని నువ్వే చెప్పావుగా. నాను మీకెప్పుడు చెప్పాను? అడవి తల్లికి చెప్పాను. అయినా చంద్రుడు ఆకాశ నడమ నుంచి పొడుచుకురాడు, సూర్యుడిలాగే ఆ పక్క నుంచి పొడుచుకొత్తాడు. ఈ చిన్న ముక్క కూడా తెలీదు
ఈ మాస్టారు మాకేం పాఠాలు చెప్తారని నవ్వొచ్చినది. చంద్రోదయం చూడాలంటే పైకి చూడకూడదు. సెట్ ఎక్కి ఏ పక్క నుంచి ఉదయిస్తాడో ఆ పక్కనే చూడాలా. అమ్మో చెట్టెక్కడవా, నా వల్ల కాదు, నేను డ్రాప్ అయిపోతాను. నా వల్ల కూడా కాదు. నాకు కొంచెం కష్టమే. ఆ మాత్రం చెట్టు కూడా ఎక్కలేని మనిషి కోర్టు కేసు నుంచి బయటాడతాడంట. ఏయ్, నీకు దమ్ముంటే నువ్వెక్కవే, చూస్తాను. చూద్దావా? చూడు. ఇప్పుడేటంటావు? ఏమంటాను? అడవి మనిషివని ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నా అంటాను. అడవి మనిషి అన్నావంటే ఈసారి నానే నీ మీద కొండ తెల్లాడేసి కుట్టేలా చేస్తాను. ఈ చెట్టు ఒకటే ఎక్కడానికి వీలుగా ఉంటది మాటారు. మిగతా అన్ని ఇటాటి కోతులు తప్ప మనుషులు ఎక్కలేరు. ఇది కూడా ఎక్కలేకపోతే మీరు ఆడపిల్ల కన్నా అన్యాయం అంటారు. చూసారా ఎంత మాట అందో? ఉన్న మాటేగా అన్నది. దమ్ము ఉంటే ఈరాడ్ బాబుని ఎక్కి చూపించమను. విరాట్ సార్, మీరు ఎలాగైనా చెట్టెక్కాల్సిందే. అవునన్నయ్య, లేకపోతే వీళ్ళ ముందు ఇన్సల్ట్ అయిపోతాం. ఓ మై గాడ్, అనవసరంగా ఇరుక్కుపోయాను. నాకు చెట్టు ఎక్కడం రాదు. ఏటి ఆలోచిస్తున్నారు? సెట్ ఎక్కడం అంటే ఆడపిల్లల మీద యుద్ధానికి వెళ్ళడం కాదు మాస్టారు. చెట్టు లెక్కగలవా? ఓ నరహరి పుట్ట లెక్కగలవా? చెట్టు లెక్కగలవా? ఓ నరహరి పుట్ట లెక్కగలవా? అన్నయ్య, చెట్టు లెక్కి ఆ సిటారు కొమ్మల సిగురు కొయ్యగలవా? సిగురు కొయ్యగలవా? సిగురు ఏ, ఆపు. కొయ్యగలవా? కోతులు వచ్చి కొరికిపోతాయి. ఈ మాత్రం చెట్టు ఎక్కలేను అనుకున్నావా? చూడు ఎలా ఎక్కుతాను. రండి 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 రండి. ఎక్కి ఎక్కండి, చూపి. వెళ్ళన్నయ్య. చూద్దాం. పడైకి నీకు దండం పెడతాను. జై బజరంగబలి. ఓ నా సేట్టుకోండి మాస్టారు. నీ చెయ్య దానికన్నా పడి చావడమే నయం. పడితే చచ్చిపోరు, కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. అప్పుడు ఒక్క చేత్తోనే రెండు పనులు చేసుకోలేరు మాటారు. అన్నయ్య ప్లీజ్, భూమి చెయ్యి అందుకో అన్నయ్య. నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ మాట కాదని లేకపోతున్నాను అనన్య. అబ్బో పుడింగులు చాలా ఉన్నాయిలే. ఏయ్. మ్మ్.